ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్‌లో తొలి గట్టి ఎదురుదెబ్బ సీఎం రేవంత్ రెడ్డికి తిరుగుబాటు అంటూ వార్తలైతే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలామంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోతుందని, ఇక బీఆర్ఎస్ పని అయిపోయిందని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే చర్చ కూడా మొదలైంది. ఇటీవల ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో విజయశాంతి బీఆర్ఎస్లో త్వరలో చేరబోతున్నారనే చర్చ కూడా బలంగా చేకూర్చినట్లు అవుతుంది. ఇక విజయశాంతి అనగా ఎక్స్ ట్విట్టర్లో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదన్న దానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలు వారి అభిమానం వైపు నడుస్తూ వస్తుండదని, దక్షిణాది రాష్ట్రాల సహజమని, ఎప్పటికీ అది అర్థం చేసుకోవడం వివరించే వారికి దక్షిణాది దశాబ్దాల కరుణానిధి ఎన్జీఆర్ కావచ్చు, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గారిలో ఇప్పటికీ బీఆర్ఎస్ వైసీపీ దంకా ఇస్తున్నటువంటి రాజకీయ సమాధానం విశ్లేషకులకు కోవాల్సిన తప్పనిసరి అవసరమని, ఎన్నడైనా వాస్తవం దక్షిణాది స్వీయ గౌరవం ఆశిస్తాం సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీస ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటనని భావం హరహర మహాదేవ జై తెలంగాణ అంటూ రాసుకొచ్చారు. మొత్తానికి తిరుగుబాటు చేస్తున్నారా సీఎం రేవంత్ రెడ్డి, లేదంటే బీజేపీలోకి ఏదైతే సూటిగా ప్రశ్నలు వదులుతూ ఇక బీఆర్ఎస్లో పొత్తు పెట్టుకుంటారా, అందులో వెళ్తారనేది రాష్ట్రంలో కాంగ్రెస్ తరపు నుంచి మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు.